సో గైస్ ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే అరకు వ్యాలీ దగ్గర ఉన్నటువంటి సో కాఫీ తోటల ముందు సో కాఫీ వాళ్ళు తయారు చేసి ఆ కాఫీ పౌడర్స్ని అమ్ముతున్నారు అనమాట. సో హాయ్ అన్న, నమస్తే, ఎలా ఉన్నారు? మీ పేరు? హిమాద్రి. ఓకే, సో ఇక్కడ ఎంతకాలంగా మీరు పండిస్తూ ఉన్నారు? ఇప్పుడు మనకి 10 సంవత్సరాల దగ్గరకు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా మీరు పండించడమేనా? మాకి సంస్థ వాళ్ళు ఇస్తారు సార్ మొక్కలని. ఐటీడీఐ వాళ్ళు ఇస్తారు. మేము అవి ఇప్పుడు అన్ని వేసుకుంటున్నాం సార్. మాకు ఏ ఇబ్బంది లేదు. ఓకే, అన్ని పెంచుకుంటున్నాం కాబట్టి మేమే పండించి మేమే అమ్ముకుంటాం సార్. సూపర్ బండి, చాలా బాగుంది. సో 1 కేజీ వచ్చేసి కాఫీ పౌడర్ ఎంత ఉంటుంది మీ దగ్గర? కేజీ అంటే మా దగ్గర ఇక్కడ 600 చెప్తాను సార్. 100 రూపాయలు తగ్గించేస్తాం. 500కు ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ ప్యాకింగ్ అంతా కూడా మీరే చేసుకుంటున్నారా? మేమే చేసుకుంటాం సార్. మిషన్లు కొనేసుకొని మేమే ప్యాకింగ్ చేసుకుంటాం సార్. అవునా? ఓ సూపర్ బండి. సో మరి మీరు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ఇవన్నీ కూడాను? 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి సార్. 2 ఎకరాలు 3 ఎకరాల్లో పండించుకుంటాం. ఈ కొండ ప్రాంతంలో ఏమేమి పండుతున్నాయి, ఏమేమి మీరు ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు చెప్పండి. ధనియాలు, మెంతులు, ఆవాలు, అవిసి గింజలు, సోంపు, నల్ల జీలకర్ర, సాజీరా, జీలకర్ర, సబ్జాలు అవన్నీ పండించుకుంటాం సార్. గసాలు. ఒక సంవత్సరానికి వచ్చేసి 1 ఎకరం నుంచి మీకు ఎంత పంట వస్తూ ఉంటుంది? సో కాఫీ కావచ్చు, ఏదైనా సరే కూడా. ఒక్కొక్క సంవత్సరం అంటే బాగా కాపు వచ్చింది అంటే ఆ సంవత్సరం వర్షాలు బాగా ఉండే అనుకో 300 కేజీలు 200 కేజీలు వస్తాయి సార్. వస్తాయి. దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఒక చెట్టు నుంచి వస్తాయి అంట కదా? అవునా? దాల్చిన చెక్క అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అది ఒక చెట్టు దేశం. జాపత్రి, జాజికాయలు అంటే అది ఒక చెట్టు దేశం. ఒక రోజుకి ఎంత కొంటారు జనాలు? బాగా బేరం అవుతే ఒక 2-3 బేరాలు తగిలే అంటే ఒక 2000 ఇలా వస్తాయి సార్. ఒక రోజుకి 2000 వేసుకున్నా నెలకి మీకు దగ్గర 60,000 కొంటారు అందరూ వచ్చేసి. అవును. సో ఖర్చులన్నీ పోగా ఎంత మిగులుతాయి? ఆ పండించిన వాళ్ళ మేము కొనుక్కొని తెచ్చుకుంటాం సార్. కొన్ని ఇక్కడ మీ దగ్గర పండని? అవును సార్, పండించిన వాళ్ళ కొనుక్కొని మేము ప్యాకింగ్ చేసుకుని అమ్ముకుంటాం సార్. ఫైన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్. మీ బిజినెస్ ఇలాగే మంచిగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఇవాళ బిజినెస్ ఐడియా. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.